హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సిరి క్రియేషన్స్. ఈరోజు మీకు ఈ వీడియోలో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యాప్సికమ్తో పిల్లలకి రైస్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా దీనికి కావాల్సినవి ఒక క్యాప్సికమ్ తీసుకొని దాన్ని శుభ్రంగా కడిగేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ ఒక క్యారెట్ తీసుకొని దాని స్కిన్ అంతా పీల్ చేసేసి దాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి. అండ్ ఇది పిల్లలకి మనం 8 months నుండి ఇంట్రడ్యూస్ చేయవచ్చు. అండ్ ఈ క్యాప్సికంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి తేలిగ్గా డైజెషన్ కూడా అవుతుంది. నెక్స్ట్ ఒక హాఫ్ ఆనియన్ తీసుకొని దాన్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి. అండ్ ఈ ఆనియన్ కూడా పిల్లల యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ అండ్ మెటబాలిక్ ప్రాసెస్లో కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఒక 3 వెల్లుల్లి రెబ్బలను తీసుకొని దాని స్కిన్ అంతా పీల్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ 5 tablespoons ఆఫ్ రైస్ కూడా తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్ ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి ఒక కుక్కర్ పెట్టేసుకొని దాంట్లో గీ యాడ్ చేసుకున్నాను. నెయ్యి కొంచెం వేడయ్యాక దాంట్లో కొంచెం జీలకర్ర అండ్ ముందుగా తీసి పెట్టుకున్న వెల్లుల్లి కూడా కొంచెం క్రష్ చేసుకొని వేయించుకున్నాను. అవి వేగిపోయాక ఆనియన్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అండ్ ఇవి వేయించేటప్పుడు మనము మంట సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి, లేదంటే త్వరగా మాడిపోతాయి. అండ్ నెక్స్ట్ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకున్నాను. తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ అండ్ క్యారెట్ ముక్కలను కూడా వేసుకొని వేయించుకోవాలి. అండ్ ఈ క్యాప్సికము పిల్లల యొక్క ఇమ్యూనిటీ, ఐ హెల్త్, స్కిన్ అండ్ బోన్ యొక్క డెవలప్మెంట్లో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్ కూడా చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ దీంట్లో నేను చిటికెడు పసుపు కూడా యాడ్ చేసుకొని కలిపేసుకున్నాను. అండ్ నెక్స్ట్ దాంట్లో ముందుగా వాష్ చేసి పెట్టుకున్న రైస్ని కూడా వేసి మంచిగా కలుపుకొని దానికి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ దీంట్లో నేను 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసి ఉడికించుకున్నాను. ఈ వాటర్ కొలతతో నాకు చక్కగా ఉడికిపోయింది. నెక్స్ట్ కొంచెం జీలకర్ర పొడి అండ్ పల్లీల పొడిని కూడా యాడ్ చేసుకొని అంతా కలిసే విధంగా కలుపుకొని ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అండ్ ఈ క్యాప్సికంలో బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండడం వల్ల ఇది పిల్లల యొక్క ఐస్కి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో విటమిన్ ఏ అధికంగా ఉండడం వల్ల పిల్లల యొక్క స్కిన్ అండ్ బోన్స్ కూడా హెల్తీగా ఉండడంలో చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉండడం వల్ల సెల్స్ డ్యామేజ్ కాకుండా కూడా తోడ్పడుతుంది. అండ్ చూసారు కదా, చక్కగా ఉడికిపోయింది. మీకు ఇంకా మరీ మెత్తగా కావాలనుకుంటే 3 glasses ఆఫ్ వాటర్ వేసుకొని కూడా ఉడికించుకోవచ్చు. అండ్ చూసారు కదా, ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న క్యాప్సికమ్తో మీ పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మరిన్ని బేబీ ఫుడ్ వీడియోస్ కోసం నా ఛానల్ని ఒకసారి చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.